తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం గుర్తుంచుకోవలసిన చరిత్ర. అట్టి చరిత్ర ఉన్న పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని పరకాల మహిళలందరము ముగ్గు వేశాము. మహిళలందరి తరపున, పరకాల ప్రజలందరి తరపున ఎమ్మెల్యే గారు నిలబడి తన కృషి చేసి మాకు జిల్లా ప్రకటిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాము. చెప్పండి అందరికీ ఆకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరముల నుండి మా మనసులోని భావనలను ముగ్గు రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఈసారి మా పరకాల గురించి పరకాల మహిళలందరము ఒకే ముగ్గు, అందరం ఒకటిగా ఎవరి వాకిట ముందట వారు వేయాలని అనుకున్నాము. శాంతి. పరకాల అనేది పోరాటాల గడ్డ. నిజాం పరిపాలన కాలంలో ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి ఈ గడ్డకు ఈరోజు ఎటువంటి గుర్తింపు లేకుండా, జిల్లా లేకుండా, ఒక తాలూకా కంటే, ఒక గ్రామం కంటే మనకు బ్యాక్వర్డ్ అవడం చేత బిజినెస్లన్నీ బ్యాక్వర్డ్ జరగడం జరిగింది, ఎడ్యుకేషన్ బ్యాక్ రావడమే జరిగింది. కాబట్టి మనము పరకాలను అమరవీరుల జిల్లాగా చేయడం కోసము మేము వైశ్యులందరము కలిసికట్టుగా ఈ రంగోలి ఏర్పాటు చేసి మా నిరసనను తెలియజేస్తున్నాం. మా యొక్క ప్రాబ్లంని మేము వ్యక్తపరుస్తున్నామండి. అందుకోసమే ఈ రంగోలి వేయడం జరిగింది. పరకాలకు ఒక గుర్తింపు రావాలి, అందుకోసం ఇది త్యాగాల గడ్డ, పోరాటాల గడ్డ కనుక మేము వైశ్యులందరము ఈ విధంగా రంగోలి వేసి మా భావన వ్యక్తపరచడం జరిగిందండి. పరకాలలో ఉన్న మహిళలందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా పరకాల జిల్లా చేయాలని పరకాల నియోజకవర్గ మహిళలందరూ ఎదురు చూస్తున్నాము. ఫోన్